బిఫోర్ మనం 8th క్లాస్ సబ్జెక్ట్లోనే 8th క్లాస్లోనే 8th చాప్టర్ ఎలక్ట్రికల్ లిక్విడ్స్లో మల్టిపుల్ చాయిస్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసి చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో యాజ్ ఆర్నమెంట్ అండ్ డెకరేషన్. దేని మన ఆర్నమెంట్స్కి డెకరేషన్ మెథడ్కి ఏ ప్రాసెస్ని ఉపయోగిస్తాం? ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. సో ఆప్షన్ ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇది ప్యూర్ వాటర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, ప్యూర్ వాటర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి దాన్ని మనం ఇన్సులేటర్గా ఉపయోగిస్తాం కదా, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద మెటల్ విచ్ డు నాట్ అలౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. దాని ఏ మెటల్ అయితే ఎలక్ట్రిసిటీని దాని గుండా పాస్ చేయదు, వాటిని అంటే ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అని చెప్పి అంటుంటాం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ ఈజ్ పాసిబుల్ త్రూ. ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ దేని వల్ల ప్రాసెస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎలక్ట్రోలైట్. దాంట్లో ఏది ఎలక్ట్రోలైట్ కాదు? సల్ఫ్యూరిక్ యాసిడ్ బేస్, లెమన్ జ్యూస్ యాసిడ్, టర్మరిక్ పౌడర్ యాసిడ్, డిటర్జెంట్ సొల్యూషన్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేయదన్నమాట. సో ఆప్షన్ బి డి ఈజ్ రైట్ ఆన్సర్. టర్మరిక్ పౌడర్ అనేది టామరిన్ జ్యూస్, చింతపండు రసం, ఇది కూడా యాసిడే కదా. ఓకే, టర్మరిక్ పౌడర్ కూడా యాసిడే. మనం దానికి బేస్ని టెస్ట్ చేయడానికి ఇండికేటర్గా ఉపయోగిస్తాం. ఎప్పుడైతే బేస్ యాడ్ చేస్తామో టర్మరిక్ పౌడర్ కనుక అది మనకి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అనేది హూ డిజర్వ్ వోల్టాక్స్ని ఎవరు కూడా కనిపెట్టారు? అలెగ్జాండర్ వోల్టా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఏది ఎలక్ట్రిసిటీని గుడ్ కండక్టర్? వెజిటేబుల్సా, డిస్టిల్ వాటరా, సీ వాటరా, షుగర్ సొల్యూషనా? ఏది గుడ్ కండక్టర్? సీ వాటర్ అనేది సాస్తో ఉంటుంది కాబట్టి హై అమౌంట్ ఆఫ్ సాస్తో ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. డిస్టిల్ వాటర్ ప్యూర్ ఫామ్, వెజిటేబుల్స్ కొన్ని ఉండవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి. అలానే షుగర్ సొల్యూషన్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలి. సీ సైడ్ నెంబర్ ఆఫ్ సాల్ట్స్ కంటెంట్లో ఉంటుంది కాబట్టి సీ వాటర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఈవెన్ వెరీ వీక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్లో తక్కువ కరెంట్ కూడా ఏది కనిపెట్టగలదు? రబ్బరా, వుడ్డా, ఐరనా, బోత్ ఏ అండ్ బీనా? సారీ, ఎల్ఈడి. ఓకే, విచ్ వన్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్ ద వెరీ వీక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్లో ఎల్ఈడి వీక్ కరెంట్ కూడా కనిపెట్టేది ఎల్ఈడి అనమాట. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైట్ ఇండియన్ కాబట్టి దాన్ని టెస్ట్గా ఉపయోగించుకుంటున్నాం కదా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్యూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పూర్ కండక్టర్ వుడ్, రబ్బర్ ఈ రెండు పూర్ కండక్టర్స్, బోత్ అండ్ బి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఐరన్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వన్ అనేది నేమ్ ద మెటల్స్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ రైటింగ్. మనకి ఇంట్లో ఎక్కువ మెటల్స్ ఏమిటి? అల్యూమినియం, కాపర్, సిల్వర్, ఐరన్. ఎక్కువగా మనం కాపర్ మెటల్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అలానే హౌస్ హోల్డ్ వైరింగ్లో మనం కాపర్ని ఉపయోగిస్తాం కదా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అలానే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ డై బ్యాటరీస్లో మనకి ఏ ఉపయోగిస్తాము? కోల్, తారా, కోకా, గ్రాఫైట్, రాడా, గ్రాఫైట్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ఎల్ఈడి? గ్రాఫైట్ని కార్బన్ అని కూడా అంటాం. విచ్ పార్ట్ ఆఫ్ ఎల్ఈడీస్ కనెక్ట్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ఏ బ్యాటరీ? లాంగ్ లెడ్ అనేది పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాటర్ ప్రికాషన్స్ ఆర్ యూ టేకెన్ ఇన్ ద ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్లో తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే 2 టెర్మినల్స్ ఎప్పుడు ఒకదానికో టచ్ అవుతూ ఉండకూడదు. సో షుడ్ హ్యావ్ రఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మెథడ్కి అండ్ అడ్జస్ట్ ద కాన్సన్ట్రేషన్కి అంటే షుడ్ బి ద ఫ్రీ ఫ్రమ్ గ్రీసా ఆల్ అనమాట. ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ని రఫ్ సర్ఫేస్ మీద ఎలక్ట్రోలైజ్ ప్రాసెస్ మూవ్ చేయడానికి, అలానే పదార్థ కాన్సన్ట్రేషన్ని అడ్జస్ట్ చేయడానికి, అలానే ఫ్రీ ఆఫ్ గ్రీస్. ఓకే, ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే షుడ్ బి రఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మీద రఫ్ సర్ఫేస్ ఉండాలి, అలానే రఫ్గా ఉండాలి ఎలక్ట్రోలైట్ అనేది, అలానే అడ్జస్ట్ ద కాన్సన్ట్రేషన్ అడ్జస్ట్ చేయి ఉండాలి, అలానే షుడ్ బి ద ఫ్రీ ఫ్రమ్ గ్రీస్కి మనకు ఫ్రీగా ఉండాలన్నమాట. దానివల్ల అంటే అతుక్కోవడానికి ఫ్రీగా ఉండాలి. అతుక్కుపోయే కోవలెంట్ బాండ్ అనే పదార్థం అయితే అది ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్ వల్ల స్ప్లిట్ అవ్వలేదు వేరే నెగిటివ్ టెర్మినల్ వైపు ఉన్న పదార్థం మీద. సో దానివల్ల మనకి అది కోవలెంట్ బాండ్లో ఉండకుండా అయానిక్ బాండ్లో ఉండేటట్టు ఉండాలన్నమాట మనం తీసుకున్న మెటల్స్ అనేది. సో అలా రేపు ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.
ఇవన్నీ ప్రికాషన్స్ అనమాట. ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఇది కూడా చిన్న 1 మార్క్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు ఈ బిట్. ఓకే, కాబట్టి ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏంటంటే రఫ్ సర్ఫేస్గా ఉండకూడదు, అలానే అడ్జస్ట్ ద కాన్సన్ట్రేషన్ అండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ గ్రీస్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద మెథడ్ యూజ్ టు మేక్ ఆర్టికల్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఆర్టికల్ గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఎలక్ట్రోప్లేటింగ్ ఏ మెథడ్ని ఉపయోగించి కోటింగ్ చేస్తే ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండక్టర్. ఏది ఎలక్ట్రిక్ కండక్టర్ కాదు, కాపర్ కండక్టర్, ఐరన్ కండక్టర్, అల్యూమినియం వుడ్ అనేది కండక్టర్ కాదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బ్యాడ్ కండక్టర్ కాంది ఏంటి, పేపరు, రబ్బరు, గ్లాస్ ఇవన్నీ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ మాత్రం పాస్ చేసిన వచ్చు. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ది గ్రాఫైట్ ఈజ్ నాట్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కవర్డ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కెమికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిషనరీ పార్ట్స్ ఆర్ ఆఫెన్ కోటెడ్ విత్ డాష్ టు ప్రొటెక్ట్ దస్ ఫ్రమ్ ద కరోషన్ అండ్ టు గివ్ ద గుడ్ పాలిష్ నుంచి కరోషన్ నుంచి అగెనెస్ట్గా ఉండాలంటే ఏ మెటల్తో కోటింగ్ చేస్తారు మిషనరీ పార్ట్స్ మీద, నికెల్ కానీ క్రోమియంతో వేస్తారు అనమాట కోటింగ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ద processed food these items are present in iron cans can be coated with tin. మనకి తినే పదార్థాలు ఐరన్ క్యాన్స్లో ఉంటాయి అనుకోండి. ఐరన్ క్యాన్ మీద ఏ కోటింగ్ వేస్తారు, వుడ్కి ఐరన్ అనేది తొందరగా కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి తిన్ కోటింగ్ వేస్తారు అనమాట. ఎందుకంటే తిన్నది లెస్ రియాక్టివ్ దాని ఐరన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే తిన్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. Then option B D is right answer. Next one is iron metal is coated with dash to become more resistive and corrosion on the formation of a rust. Okay, ఐరన్ మెటల్స్ని దేనితో కోటింగ్ వేయడం వల్ల అది కరోషన్కి రస్టింగ్కి అగెనెస్ట్గా ఉంటుంది. ఐరన్ మెటల్స్ని క్రోమిన్తో కోటింగ్ వేయడం వల్ల అది కరోషన్కి అగెనెస్ట్గా ఉంటుంది. అలానే నెక్స్ట్ మెటల్స్ కోటెడ్ విత్ జింక్ ఈజ్ యూజ్డ్ టు బ్రిడ్జెస్ అండ్ ఆటోమొబైల్స్. ఐరన్ మెటల్స్ అనేవి జింక్తో కోటింగ్ వేస్తారు అనమాట బ్రిడ్జెస్లో, ఆటోమొబైల్స్లో. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే బ్రిడ్జెస్ ఆటోమొబైల్స్ మీద ఉండే ఐరన్ని జింక్ కోటింగ్ వేస్తారనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ అలౌ ద కరెంట్ టు పాస్ టు ఇట్. ఏది కరెంట్ తగ్గకుండా పాస్ చేస్తుంది, కాపర్ సల్ఫేషన్ ఎలక్ట్రోలైట్ కాబట్టి పాస్ చేస్తుంది, లెమన్ జ్యూస్ యాసిడ్ కాబట్టి పాస్ చేస్తుంది, సాల్ట్ వాటర్ కాబట్టి పాస్ చేస్తుంది, డిస్టిల్ వాటర్ ప్యూరిఫై కదా. సో ఇది ఎలక్ట్రిసిటీ పాస్ చేయదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిపేర్ ఓన్ పార్ట్స్ ఆఫ్ మెషినరీ పార్ట్స్లో పాడైపోయిన పదార్థాన్ని బాగా చేయడానికి మనం ఏ మెథడ్ ఉపయోగిస్తే ఎలక్ట్రోప్లేటింగ్ మెథడ్. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ సెల్ కన్వర్ట్ డాష్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎలక్ట్రోలైట్ సెల్ అనేది ఏ ఎనర్జీని చేయాలి కన్వర్ట్, కెమికల్ ఎనర్జీ కనుక ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ డాష్ ఇన్ కలర్ బ్లూ కలర్, డీప్ బ్లూ కలర్లో ఉంటుంది అన్నమాట కాపర్ సల్ఫేట్. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఈజ్ యాడెడ్ టు చికెన్ గ్రీవ్ అని చెప్పండి నా కాపర్ సల్ఫేట్ని, అంటే నెమలి కంఠం రంగులో ఉంటుంది అనమాట బ్లూ కలర్లో. చికెన్ గ్రీవ్ అంటే నెమలి కంఠం అనమాట, ఆ రంగులో ఉంటుందని చెప్పి అంటూ ఉంటాం. అలాంటి డాష్ ఈజ్ యాసిడ్ టు ఇంక్రీజ్ ది కండక్టివిటీ ఆఫ్ డిస్టిల్ వాటర్. డిస్టిల్ వాటర్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి మనం ఏం వాడతాము, షుగర్ని, ఆయిల్ని, సాల్ట్ని వాడతాం అనమాట డిస్టిల్ వాటర్లో. ఓకే, ఆయిల్, కిరోసిన్, షుగర్ అనేది బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. డిస్టిల్ వాటర్కి సాల్ట్ కంటెంట్ చెప్పిన సాల్ట్గా మరి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ద మెటాలిక్ రాడ్ ఆర్ ప్లేట్ యూస్ టు ఎలక్ట్రోసిస్ టు పాస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సొల్యూషన్స్. ఈ కార్డ్ మెటాలిక్ ప్లేట్స్ మీద ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేయడానికి ఏముంటా ఉంటే ఓకే ద మెటాలిక్ రాడ్ ఆర్ ప్లేట్ యూస్ టు ఎలక్ట్రోసిస్ టు పాస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సొల్యూషన్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసే మెటాలిక్ రాడ్ ఏమంటాం, ఎలక్ట్రోడ్ అని చెప్పి అంటుంటాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ప్రైమరీ సెల్ యొక్క వర్కింగ్ ఏంటి, కన్వర్సేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ అంటే కెమికల్ ఎనర్జీనా, లేకపోతే కన్వర్సేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా స్టోర్ చేయడమే మనకి ప్రైమరీ సెల్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బయోలాజికల్ ఎలక్ట్రిసిటీ కెన్ బి డిస్కవర్డ్ బై. బయోలాజికల్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ అయిన
గాల్వనీ ద్వారా ఫస్ట్ బయాలజికల్ ఎలక్ట్రిసిటీ అనేది కనుగొన్నారు. అంటే ఫ్రాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, సో గాల్వనీ ద్వారా బయాలజికల్ ఎలక్ట్రిసిటీ అనేది ఫస్ట్ డిస్కవర్ అయిపోయింది. జార్జ్ లెక్లాంజ్ అనే వాళ్ళు ఫస్ట్ డ్రై సెల్ని కనుక్కున్న మనిషి అనమాట. కారల్ గ్యాస్నర్, ఓకే. అలానే నెక్స్ట్ వాటర్ నేము ఫస్ట్ వాటర్ సెల్ని కనుక్కున్న ఆయన అనమాట, ఓకే. అలానే ద ఎలక్ట్రోలైట్ యూజ్ టు వాటర్ ఎక్సెల్ ఎలక్ట్రోలైట్కి ఉపయోగిస్తామంటే ఆయన ఏం ఉపయోగించారు, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలక్ట్రోలైట్గా ఉపయోగించారనమాట వాటర్ ఎక్సెల్లో, ఓకే. మనం చూసాం కదా, ఇది ఫస్ట్ వాటర్ ఎక్సెల్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఎలక్ట్రోలైట్గా ఉపయోగించడం జరుగుతుంది. అలానే కాపర్ జింక్ని ఎలక్ట్రోడ్స్గా ఉపయోగించడం జరిగిందనమాట. అలానే ఈ లెసన్కి సంబంధించి మనకి బిట్స్ అయిపోయినాయి. మనకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్స్కి మనకి ఎంతవరకు ఈ లెసన్ అర్థం చేసుకున్నామో దాని గురించి రాయాలన్నమాట. అదంటే రైట్ యూస్ ఆఫ్ ఎలక్ట్రోప్లేట్ మెథడ్ యొక్క యూజెస్ రాయాలి. అలానే ఎల్ఈడి అనేది కావ్య అబ్జర్వ్ ద డిశ్చార్జ్ డ్రై సెల్ రిప్లేస్డ్ ఇన్ ద సన్లైట్ ఇన్ ద ఫార్మ్, ఓకే. మనకి డ్రై సెల్ని కావ్య అనే స్టూడెంట్ మామూలుగా ఎండలో పెట్టినప్పుడు అది మళ్ళీ ఛార్జ్ తీసుకొని మళ్ళీ వర్క్ చేసింది కదా, అది ఎలా జరిగిందో మనకి కావ్యకి వాళ్ళ ఫాదర్కి మధ్య డిస్కషన్స్ మనం రాయాలన్నమాట. నెక్స్ట్ అలానే మేక్ ద బ్యాటరీ ఇన్ ద లెమన్స్ని వచ్చేసి బ్యాటరీ ఫామ్ చేసి దాంట్లో ఎల్ఈడి సాయంత్రం సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో చెప్పాలి. అలానే గాల్వానీ అండ్ వాటర్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ టెస్ట్ ఏం కనుక్కున్నారో అది మనకి రాయాలన్నమాట. అలానే గుడ్ కండక్టర్స్ ఏంటో బ్యాడ్ కండక్టర్స్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మనకి డైలీ లైఫ్లో ఎలా వర్క్ చేస్తే మనం రాయాలన్నమాట. సో ఇది లెసన్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అనమాట, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.